అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలము కొండలదేముడిపాలెం గ్రామము. మాది మాను చింతవులో ఉన్నటువంటి భూములకి మేము రైతులము. కొంతకాలం అనగా గత పూర్వకాలం నుంచి ఇదే భూముల్లో మేము జీవనోపాధి సాగించుకుంటూ చెట్టు చీమ పెంచుకొని జీవిస్తున్నాం. అలాగే మా గ్రామంలో ఏదో ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయని ఈ మధ్య నోటిఫికేషన్ ఇచ్చారు. మాకు ఎటువంటి సమాచారం లేదు. కానీ మేము వెళ్ళి అడిగాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఇతరత్ర నాయకుల దగ్గరికి వెళ్ళాము, మండల తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాము, సబ్ కలెక్టర్ గారికి వెళ్ళాము. మీ కంపెనీలు వస్తున్నాయమ్మా, మీకేమో నష్టపరిహారం ఉండదు, అన్నీ మేము సక్రమంగా చేసి మేము చెట్టు చేమ తీస్తాము అన్నారు. కానీ మా గ్రామంలో చెట్టుపల్లి జీవాలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తాటి ఈత చెట్ల మీద పళ్ళు గీచి జీవనోపాధి సాగించే వ్యక్తులే. అలాగే ఆడవాళ్ళు కూడా ఈ కొబ్బరి చెట్లు తాటి కమ్మలు అవి కొబ్బరి చీపుర్లు తయారీ చేయించుకొని కొద్ది జీవనోపాధి కలిపి ఇలాగ ఉంటున్నారు ఇక్కడ ఆడవాళ్ళు. కాబట్టి ఇక్కడ మొన్న ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. మా సమస్య గురించి పీజీఆర్లో కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు వచ్చి 2-3 రోజుల్లో మీకు సాల్వ్ చేస్తానన్నారు. ఈ 2-3 రోజుల తర్వాత రాగలేదని 1 రోజుల తర్వాత మేము వెళ్తే మీరు దౌర్జన్యం చేశారంటే మేము పోలీసు ఫోర్స్ పెట్టైనా సరే మిమ్మల్ని కొట్టి కేసులు పెట్టి మేము దౌర్జన్యంగా చెట్లు కొడతాం, మీరు ఏమి చేయలేరు అని మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి మాకు ప్రభుత్వం రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం మాకు చెట్లకు వచ్చినటువంటి నష్టపరిహారం కానీ భూములకి వచ్చినటువంటి నష్టపరిహారం కానీ పూర్తిగా మాకు చెల్లించి మా రైతులకు కానీ మా రైతు సోదరులకు కానీ అలాగే జీవనోపాధి కల్పించి మాకు అందరూ చేయాలి. కానీ ఆర్టికల్ ఆఫీసర్ గారు కానీ అలాగే ఏపీఐఎస్సీ ఆర్ఐ గారు కానీ ముఖ్యంగా మీ అన్నీ కరెక్ట్గా రాశానన్నారు. కానీ ఒక్కటి కూడా కరెక్ట్గా రాయలేదు. వాళ్ళు ఎక్కడైతే ప్యాకేజీలు ఇచ్చారో వాళ్ళకే చెట్లు లేకపోయినా సరే వాళ్ళ భూముల్లో చెట్లు ఉన్నట్టు రాసి వాళ్ళకి అమౌంట్లు వేశారు. ఇది చాలా అన్యాయము. కాబట్టి పై అధికారులు ఇంతవరకు మేము కంప్లైంట్ ఇట్టాం. స్థానిక శాసనసభ్యులు కానీ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పై అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు మా దగ్గరికి వచ్చి స్పందించి మీకు న్యాయం చేస్తాం, మీరు ఆందోళన చేయకండి, మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి ప్యాకేజీలన్నీ మీకు ఇస్తాం అని కూడా ఒక సమాచారం చేయలేదు. ఈ స్థానిక శాసనసభ్యులు ఇంతవరకు కూడా ఈ ఏరియాలో అడుగుపెట్టనని దాఖలాలు లేవు. కాబట్టి ఈ మీడియా ద్వారా తెలియపరిచింది ఏమనగా మా గ్రామంలో మాను చింతూరులో పోయినటువంటి భూ రైతులందరికీ తక్షణమే రావాల్సిన చెట్ల పరిహారం కానీ ఇంకా భూమి పరిహారం కానీ ఇల్లు జాగాలు కానీ R&R ప్యాకేజీలు కానీ మాకు అందరికి ఇచ్చి మా అందరినీ జీవనోపాధి కల్పించి మా రైతులు ఆదుకుంటారని వినయపూర్వకంగా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం.